సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. సాయి బంధువులందరికీ షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున ముందుగా నమస్కారాలు. సాయి బంధువులరా, ఈ రోజున మనం బయట సమాజంలో అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో చూసినట్లయితే సాయిబాబాకి సంబంధించి అనేక రకాలైనటువంటి వివాదాలు, అనేక రకాలైనటువంటి గందరగోళాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనల్ని కొంచెం అయోమయానికి గురి చేస్తుంది. అందుచేత ఈరోజు ప్రత్యేకంగా మనం కొన్ని సత్యాలను తెలుసుకోవడం ద్వారా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకునేదానికి, బాబా మార్గంలో చక్కగా ప్రయాణించేదానికి వీలు పడుతుందనే ఉద్దేశంతో కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మొదటిది సనాతన ధర్మం అనే పేరుతోటి ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నారు. ఈ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మొదటిగా. తర్వాత సాయిబాబా తత్వం ఏమిటి, సాయిబాబా ఎవరు అనేటువంటి తెలుసుకోవాలి. అలాగే హిందూ మతం అంటే ఏమిటి, ఈ హిందూ మతం యొక్క స్వభావం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ రకంగా స్పందించాలి, ఎలా ఉండాలి, బాబా ఏం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ 4 అంశాలని తెలుసుకుందాం. తర్వాత మిగతా కొన్ని అంశాలను కూడా చూద్దాం. వీటిలో మరొకసారి చెప్తూ ఉన్నాను, సనాతన ధర్మం అంటే ఏమిటి, సాయి తత్వం ఏమిటి, హిందూ మతం యొక్క స్వభావం ఏమిటి, అలాగే మనం ఈనాడు పరిస్థితుల్లో స్పందించాల్సినటువంటి విధానం ఏమిటి అనేటువంటివి. మొదటి తీసుకుందాం సనాతన ధర్మం. దీనికి సంబంధించి చాలా గందరగోళపరిచేటువంటి వాతావరణ పరిస్థితులు బయట కనబడుతూ ఉన్నాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పకుండానే సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తామని కొంతమంది, సనాతన ధర్మం ప్రకారం మేము వెళ్తున్నామని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మన సాయి భక్తులు కూడా అసలైన సనాతన ధర్మం బాబా తత్వంలో ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి అసలు ముందుగా సనాతన ధర్మం అంటే ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం. ఇక్కడ సనాతన తత్వం అని దేన్ని అంటారు అనేది తెలుసుకోవాలి. సనాతనం అంటే ఆత్మతత్వాన్ని సనాతన తత్వం అంటారు. సనాతనం అంటే మొదట అర్థం ఏంటి అంటే కాలాలకు అతీతమైనటువంటిది. అంటే ఈ సృష్టికి ముందు కూడా ఉంది, ఈ సృష్టి లేని తర్వాత కూడా ఉంది అని చెప్పేది సనాతనం. ఈ సనాతనం అనేది ఆత్మకి సంబంధించింది. భగవద్గీత ఏం చెప్తూ ఉంది అంటే ఈ ఆత్మతత్వాన్ని వివరిస్తూ అచ్ఛేద్యో యా మదహ్యో యా మక్లేభ్యో శోష ఏవచ నిత్య సర్వగత స్థాణు రచలోయం సనాతన అని చెప్తుంది. అంటే ఈ ఆత్మని మనము తడపలేము, ఖండించలేము, ఎండబెట్టలేము, తగలబెట్టలేము. ఇది శాశ్వతమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, మరణం లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది, ఇది సనాతనమైనటువంటిది అని చెప్తుంది. సనాతనం అనే దానికి ఆత్మతత్వం ఒక్కటే సరిపోతుంది, మతం సరిపోదండి. మతంలో ఏముంటాయి, కొన్ని ఆచారాలు, దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఆచారాలు, దేవుళ్ళు అనేటువంటివి ఎప్పుడు తెలుస్తాయి, మానవులు ఉన్నప్పుడు మాత్రమే. అసలు సృష్టికి ముందు ఆచారాలు ఎక్కడున్నాయి, మనుషులే లేనప్పుడు ఆచారాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, లేకపోతే మతాలు కానివ్వండి, ఇవి ఎక్కడున్నాయి? వీటిని మనం సనాతనం అనొచ్చా అనేదానికి అవకాశం లేదు. ఆత్మతత్వాన్ని మాత్రమే మనం సనాతనం అని చెప్పి పిలుస్తాం. ఈ ఆత్మ అనేటువంటిది ఈ సృష్టికి పూర్వము ఉంది, ఈ సృష్టి తర్వాత ఉంటుంది. దీన్నే బ్రహ్మం అని చెప్పి కూడా అంటూ ఉన్నాం. పరబ్రహ్మం అని, పరమాత్మని రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉన్నాం. ఇది సనాతనమైనటువంటిది. మొట్టమొదటి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతటా నిండి ఉంది, కాలానికి అతీతంగా ఉన్నది అయినటువంటి ఆత్మతత్వం. దీన్ని వివరించేటువంటి గ్రంథాలు ఏంటివి అంటే ఉన్న సత్యాన్నే వివరిస్తున్నాయి, కొత్తదాన్ని వివరించటం లేదు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అనేటువంటి వివరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంది భగవద్గీతలో ఉన్నటువంటిది. అలాగే ఉపనిషత్తులు ప్రధానంగా చెప్పేటువంటి ఉపనిషత్తులు. మరి ఈ ఉపనిషత్తులు చెప్పేది ఏంటి అంటే ఈ పరబ్రహ్మమే అంతటా వ్యాపించి ఉన్నది, ఆ పరబ్రహ్మ తత్వం నుంచే మనకి ఈ విశ్వమంతా కూడా ఏర్పడింది అని చెప్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్తుంది ఉపనిషత్. అంటే ఆ పరచైతన్యం నుంచే మనకి కంటికి కనపడే ఈ సృష్టి ఉద్భవించింది.
కొంతకాలం తర్వాత ఈ సృష్టి అంతా కూడా వినాశనం అయిపోతూ ఉంటుంది. అంటే మానవ శరీరాలు కానివ్వండి, మనం చుట్టూ చూసే పరిస్థితులు అన్నీ వినాశనం అయిపోయి మళ్ళీ ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోతాయి అనేటువంటిది ఉపనిషత్తు చెప్తూ ఉంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది దాదాపుగా. ఇదంతా కూడా ఈ పదార్థాలన్నీ కూడా దేని నుంచి వచ్చాయంటే ఒక శక్తి పరిణామం చెంది ఇలాగా మారిపోయాయి అని చెప్పి. ఇది మనందరికీ తెలిసింది, చదువుకున్న వాళ్ళకి తెలిసిందే. ఉదాహరణకి మనం నీటిని తీసుకున్నాం అనుకోండి, అది గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డగడుతుంది, ఐస్ లాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది చల్లారినప్పుడు నీరుగా మారుతుంది. దాన్ని వేడి చేసినప్పుడు గాలి రూపంలో మారిపోతుంది. దాన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లుగా పూర్తిగా విడగొట్టేసినప్పుడు, పరమాణువులుగా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లుగా విడగొట్టినప్పుడు అది శక్తి రూపంలో మారిపోతుంది. అంటే మన కంటికి కనిపించే ఈ సృష్టి అంతా కూడా కంటికి కనిపించని శక్తి నుంచి పరిణామం చెందింది అనేటువంటిది సైన్స్ చెప్పేది, ఉపనిషత్తు చెప్పేది ఒకటే. ఇది ఆ చైతన్యం ఏదైతే ఉంది అది సనాతనం. కాబట్టి మనము అనేటువంటిది, ప్రతి జీవి కూడా సనాతనమైనటువంటి ఆత్మతత్వాన్ని నింపుకొని ఉన్నాము. మన శరీరాలు అశాశ్వతాలే, కానీ మనలో ఉండేటువంటి చైతన్యతత్వం ఏది ఉందో చూసారా, అది సనాతనమైనటువంటిది అని చెప్పి భగవద్గీత ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ సృష్టిలోని అన్ని జీవులలో కూడా నాలో ఏదైతే సనాతన తత్వం ఉందో ఆ తత్వంతోటే నిండి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే నీ పక్క జీవులు, అంటే మతం లేదు ఇక్కడ, ప్రస్తావన లేదు. చూడండి, పక్కన ఉన్నటువంటి జీవులు, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా సరే ఆ సనాతన ఆత్మస్వరూపాలేనని చెప్పి భగవద్గీత చెప్తుంది. ఉపనిషత్తులు కూడా అదే చెప్తూ ఉన్నాయి. కాబట్టి నీ పక్కవాడు కూడా ఆత్మస్వరూపులు కాబట్టి వారితో ప్రేమగా ఉండాలి, బ్రతికినంతకాలం ఆనందంగా జీవించాలి అనేటువంటిది సనాతన ధర్మం చెబుతుంది. ప్రేమ, సమానత్వం, సహకారం, క్షమ, దయ, కరుణ, ఇటువంటి లక్షణాలు కలిగి ఉండటమే సనాతన ధర్మం. ధర్మ లక్షణాలు ఇవే కదా. మీరు భగవద్గీతలో కనుక చూసినట్లయితే దైవీ గుణాలు అని ఉంటాయి. ఏమిటివంటే దయ, ప్రేమ, కరుణ, ఇటువంటివే. వీటిని దైవీ గుణాలు లేదా సనాతన ధార్మిక గుణాలు అని చెప్పి సనాతన తత్వం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే సనాతన ధర్మానికి మూలం సనాతన తత్వం, ఆత్మతత్వం. కాబట్టి దీన్ని మొట్టమొదటి తెలుసుకోవాలా. దీన్ని మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. దీనిని ఎవరు చెప్పారు ప్రధానంగా అంటే ఆది శంకరాచార్యులు వారు అందరికీ అర్థమయ్యేలాగా చాలా సులభంగా బోధించారండి. ఆది శంకరాచార్యుల వారు ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారం అనేటువంటి దాన్ని 4 మహావాక్యాలుగా చెప్పారు. అయితే దీనికంటే ముందుగా అసలైనటువంటి మహావాక్యం ఒకటి ఉంది, సత్యాన్ని తెలియజేసేటువంటిది. సో మొత్తం మనం 5 మహావాక్యాలని చెప్పుకుందాం. సహజంగా 4 అంటారు, ఈ 5వది చాలా ప్రధానమైనటువంటిది. ఇది లేకుండా మిగతా 4ంటిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఆది శంకరాచార్యుల వారి అద్వైతానికి మూలమైనటువంటిది మొదటిది. ఇది సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది. అంటే ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమయమే. సర్వజీవులు, చరాచర జగత్తంతా కూడా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని చెప్పబడింది ఉపనిషత్తులు. అలాగా సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం కూడా బ్రహ్మమయమే. సకల జీవులు, సకల వస్తుజాలం అంతా బ్రహ్మమయమే అనేటువంటిది మొదటిది. ఇది ప్రధానమైనటువంటిది. ఇక మిగతా 4 ఉన్నాయి. ఈ 4 వచ్చేసి తర్వాతది తత్వమసి, అంటే అది నీవు అయి ఉన్నావు. ఏమిటిది నీవు అయి ఉన్నావు అంటే బ్రహ్మం. కానీ ఇందాకేం చెప్పాం, బ్రహ్మం అనేటువంటిది విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అని చెప్తుంది. ఇక్కడ మహావాక్యం తత్వమసి, అది నీవే అయి ఉన్నావు, అంటే నీలో కూడా ఆ బ్రహ్మం అనేటువంటిది ఉంది అని చెప్తూ ఉంది. ఇక 3వది ఏంటిది అంటే అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మము, నీలో వెలుగుతున్నటువంటి చైతన్యానికి మూలం. ఈ మనస్సు, బుద్ధి, ప్రకాశానికి మూలమైతే ఏ ఆత్మతత్వం ప్రకాశిస్తుందో అదే బ్రహ్మము అనేటువంటిది ఈ మహావాక్యం చెప్తూ ఉంది. ఇక తర్వాత మహావాక్యం చెప్తూ ఉంది,
ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏమిటిది? బ్రహ్మం ఈ శరీరమా? శరీరం కాదు. మరి మనస్సా? మనసు కాదు. బుద్ధా? బుద్ధి కూడా కాదు. మరి ఏంటిది అని అంటే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఈ జ్ఞానానికి పైన ఉన్నటువంటి దాన్ని ప్రజ్ఞానం అని పిలువబడుతుంది. ఈ ఆత్మ ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానం. అంటే మన మనస్సు గనక లయమైపోయి ఎప్పుడైతే ఆ ప్రజ్ఞాన స్థితిలో ఉంటుందో అప్పుడు బ్రహ్మస్థితిని మనం అనుభవించగలుగుతాము. అది మన నిజమైన స్థితి అని చెప్తుంది. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ. చివరిగా అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును అయి ఉన్నాను. ఇక్కడ చూడండి, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమును అని ఇందాక చెప్పబడింది. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును అయి ఉన్నాను. ఇవి మొత్తంగా చూసినట్లయితే ఈ 5 వాక్యాలు కూడా మానవుడు దైవత్వాన్ని అందుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేటువంటి తెలియజేస్తున్నాయి అన్నమాట. మొదటిది సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది సత్యం. అలాగే రెండవది గురువు చెప్పేటువంటిది అనమాట. తత్వమసి అని చెప్పబడుతూ ఉంది. అది నీవే అని చెప్తూ ఉంది. అయమాత్మ బ్రహ్మ, మనలో ఉన్న ఆత్మ చైతన్యమే బ్రహ్మ, నిజమైనటువంటి బ్రహ్మము అని చెప్తూ ఉంది. ఇవి రెండు గురువు ద్వారా ప్రకటించబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సనాతన ధర్మానికి మూలం సద్గురువులు. ఎవరైతే తత్వాన్ని దర్శిస్తారో, ఎవరైతే బ్రహ్మస్థితిని పొందుతారో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వారు మాత్రమే సనాతన ధర్మానికి ప్రతినిధులు. ఎందుచేతనంటే సనాతన ధర్మం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ తర్వాత చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది సాధకులుగా సాధించవలసినటువంటిది. ఆ యొక్క జ్ఞానం పైన ఉన్నటువంటిది మనం ఆ స్థితిలో నిలబడగలగాలి. అది ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అయి ఉన్నాను. ఇది ఎవరు చెప్పగలరండి? ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు మాత్రమే. బాబాగారు ఇది చెప్పారు. చెప్పడమే కాదు, అనుభూతిని కూడా ఇచ్చారు. ఈ సనాతన తత్వము, సనాతన ధర్మం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉంది. మిగతావి ప్రత్యక్ష ప్రమాణాలు కాదు, గ్రంథాల్లో చెప్పబడ్డాయని మరొకటి చెప్పబడుతుంది. ఇక్కడ సాయిబాబా వారు ఒక్కరి గురించే కాదు, అనేక మంది యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మహావాక్యాలు ఏవైతే చెప్పబడ్డాయో ఈ మహావాక్యాల్లో చెప్పబడిన దానికి అనుగుణంగా ఉన్నారు. అంతేగాని గ్రంథాలు అనేటువంటివి ద్వితీయ ప్రమాణాలు. ఉపనిషత్తులు మేము చెప్పింది నమ్మమని చెప్పట్లేదు. మీకు ఎదురుగా ఉన్నటువంటి యోగుల తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఉపనిషత్తుల్ని చూసినట్లయితే వారి గురించినటువంటి వివరణ దీంట్లో ఉంది. అందుకే ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి, నయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నబహూనా శృతేనా అని. అంటే మీరు వేదాలను చదవటం లేదా పురాణాలు, పుస్తకాలు, ఉద్గ్రంథాలు చదవటం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అలాగే మీ బుద్ధి ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ తర్క వితర్కాల ద్వారా, వాదల ద్వారా మీరు ఈ బ్రహ్మమును తెలుసుకోలేరు. లేదు గొప్ప గొప్ప ప్రవచనాలు చేయడం ద్వారా ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని మీరు తెలుసుకోలేరు అని చెప్తూ ఉన్నాయన్నమాట. ఈ 5 మహావాక్యాలు అనేటువంటివి ఖచ్చితంగా ఈ సనాతన తత్వానికి మూలమైనటువంటివి. ఈ 5ంటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం సనాతన ధర్మం అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క 5 వాక్యాలు ఉపనిషత్తుల నుంచి తీసుకోబడినటువంటివి. ఈ ఉపనిషత్తులే సనాతన ధర్మానికి మూలమైనటువంటివి. ఈరోజు స్వామి వివేకానంద గారు, మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఆదిశంకరాచార్యులు వారు మాకు అర్థం కారు అనుకుంటే ఏం చదవాలి? స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి. అప్పుడు మనకి సనాతన తత్వం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది. ఇవేవీ చదవకుండా ఊరికే సనాతన ధర్మం అంటే ప్రయోజనం లేదు. మరి చాలా పురాణాలు ఉన్నాయి కదండి, వేదాలు ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి కదండి, ఇవి ఉన్నాయి కదండి అంటే అవన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని మూలంగా చేసుకొని ఉన్నాయి. అందుచేతనే అవన్నీ కలిసి ఉన్నాయి. ఈ సనాతన ధర్మం ప్రాతిపదికగా లేదనుకోండి, ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్క మతంగా విడిపోతాయి. మీరు చూడండి, క్రైస్తవులు ఉన్నారు, జీసస్ని పూజించేవాళ్ళు క్రైస్తవులు, లేదు అల్లాన్ని నమ్మేవాళ్ళు ముస్లిమ్స్. మరి హిందువుల్లో అనేక దేవుళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్క దేవుడిది ఒక్కొక్క మతం అయిపోవాలి కదా లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే. కానీ అలా కావడం లేదు.
ఎందుకంటే వీరంతా సనాతన ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట. ఇది సనాతన ధర్మం. మనం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిందే. సనాతన ధర్మాన్ని ఇంకా సులభంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి. షిరిడి సాయి గ్లోబల్ మిషన్ చెప్పేది ప్రధానంగా ఇదే. అలాగే సత్యమేవ జయతే యతో ధర్మస్తతో జయ, సత్యము ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ విజయం ఉంటుంది అనేటువంటిది. ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వివరణ అండి. ఇది తెలుసుకుంటే మనకి మసక చీకటిలో దూరంగా ఒక తాడు కనపడుతుంది, అది గాలికి కదులుతూ ఉంటుంది. అది తాడు ఏదో మనకి తెలియదు, కానీ దూరం నుంచి చూసేవాళ్ళు అది పాము అని ఒకడంటాడు, మరొకడు కట్లపాము అంటాడు, మరొకడు నాగుపాము అంటాడు, అదిగో కదులుతుంది, తోక కదులుతుంది అంటారు. ఇలా వాదనలు జరుగుతూ ఉంటాయే కానీ దాని గురించి మనకి సమగ్రమైనటువంటి వివరణ తెలియదు. ఎప్పుడైతే మనం టార్చ్ లైట్ తెచ్చి వేస్తామో, జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు అది తాడు అని తెలుస్తుంది, మన మనసులోని భయాలన్నీ తొలగిపోతాయి. సనాతన ధర్మం అంటే ఇది అని మనం తెలుసుకున్నప్పుడు మిగతా దేన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇది కాదు అని ఎవరైనా అన్నట్లయితే ఏంటిదో చెప్పాలి. సనాతన ధర్మం అంటే ఏంటిదో చెప్పానండి. అది సనాతనం ఎలా అవుతుంది, ఈ సృష్టికి పూర్వం కూడా ఎలా ఉందో కూడా చెప్పాలి, చెప్పి నిరూపించుకోవాలి కదా సనాతన ధర్మం అంటే. కాబట్టి ఇదే సనాతన ధర్మం. ఇక రెండవ విషయానికి వద్దాం, సాయిబాబా గురించి. ఇక సాయిబాబా గురించి ఇప్పుడు బయట జరిగేటువంటి విషయాలన్నీ కూడా అర్థం పర్థం లేని మాటలు అన్నమాట. ఎందుకు అనంటే మనకి ఉపనిషత్ తత్వం, సనాతన తత్వంలో ఏముందంటే సత్యం ఉంది, గురువు ఉన్నాడు, అలాగే సాధకుడు ఉన్నాడు. సత్యము, సద్గురువు, సాధకుడు అనేటువంటి ఉన్నాయి. సత్యం ఏంటి? సర్వం కల్విదం బ్రహ్మ. సద్గురువు ఏం చెప్తున్నాడు? తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నాడు. శిష్యుడు ఏం తెలుసుకుంటున్నాడంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేటువంటి తెలుసుకుంటున్నాడు. సో ఇక్కడ బాబా గారు ఈ సత్యతత్వాన్ని నిరూపించడానికి ఉద్భవించినటువంటి సద్గురువు. సద్గురువు అంతవరకే. ఆయన కులం మతం వీటితోటి మనకు అసలు ఏంటండి పని, మీరు ఆలోచించండి. ఇప్పుడు భగవద్గీతలో మనకి సాయి సచ్చరిత్రలో ఒకే ఒక భగవద్గీత శ్లోకం ఉంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటి శ్లోకం అది. అందుకే బాబా గారు దాంట్లో పెట్టించారు. తద్దిద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఈ జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? తత్వదర్శులైనటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళమన్నాడు. అంతేగాని వేదాలు చదవండానో పుస్తకాలు చదవండానో చెప్పలేదు. తత్వదర్శి అయిన జ్ఞాని దగ్గరికి, అంటే గురువు దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఇది. ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకుంటుంది. ఆ గురువు సత్యాన్ని దర్శించిన సద్గురువా కాదా, ఇది మనకు కావాల్సిందే. కాబట్టి ఈ సద్గురువు అనేటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని నిరూపించాలి. సద్గురువు అని ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ అహం బ్రహ్మాస్మి అని ఎవరు చెప్పగలరు? నేను బ్రహ్మమును అయి ఉన్నాను అంటే ఈ బ్రహ్మం యొక్క లక్షణాలు ఏంటంటే అది అంతటా వ్యాపించి ఉన్నది. మరి సాయిబాబా గారు అంతటా ఉన్నట్టు అనుభూతులను ఇచ్చారా? ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారా? అలాగే ఆయన సకల జీవులలోనూ ఉన్నాడు, ఉన్నట్లు అనుభూతినిచ్చారా? సకల దేవతలలోనూ ఉన్నారు, ఉన్నట్లు అనుభూతినిచ్చారా? సర్వజ్ఞుడు, అంతటినీ తెలుసుకోగలిగినటువంటి వాడు, ఇవన్నీ అనుభూతులు ఇచ్చాడు కదా. కాబట్టి ఆయన సద్గురువు, జ్ఞానిన తత్వదర్శిన. ఈయన తత్వదర్శి అయినటువంటి జ్ఞాని. ఈ జ్ఞానికి భగవానుడికి తేడా లేదు అని భగవద్గీత చెప్తూ ఉందన్నమాట. కాబట్టి సాయిబాబా వారుని మనం ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ? ఆయన కులం, మతము, జాతి, ప్రాంతం వీటి గురించి కాదుగా మనం తీసుకుంటుంది. సామాన్య భక్తులందరికీ కూడా ఆయన దగ్గరికి వెళ్తే కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మన దేవుడు మమ్మల్ని ఆయన ఆదుకుంటున్నాడు కాబట్టి అంటున్నారు. ఒకవేళ తత్వపరంగా తీసుకున్నట్లయితే ఆయన తత్వాన్ని దర్శించిన వాడు, ఆత్మస్థితిని పొందినవాడు కాబట్టి సద్గురువు. కాబట్టి రెండు విధాలుగా ఆయన భగవంతుడే, పరమాత్ముడే, దేవుడే. మనందరం సాధకుల్లో అనేక రకాలు ఉంటారు. కేవలం కోరికల దగ్గర ఆగిపోయేవారు, జ్ఞానం కోసం వచ్చేటువంటి వారు, ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవాలనుకునేవారు, ఇలా రకరకాలు ఉంటారు. కాబట్టి సాయిబాబా సనాతన తత్వానికి పూర్తి ప్రతినిధిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మీరు మతం, కులం ఈ చర్చలోకి వెళ్తే అది ఎప్పటికీ తెగదు. ఎందుకంటే నరసింహస్వామిని మీరు నరుడు అంటారా, సింహం అంటారా? ఇక మనం చనిపోయేదాకా ఈ వాదన చేసుకోవచ్చు.
మీరు దేన్ని నిరూపించలేరు. సింహమని నిరూపించలేరు, మనిషి అని నిరూపించలేరు. అలాగని మనిషి కాదనలేం, సింహము కాదనలేం. అలాగే బాబా హిందువులకు హిందువే, ముస్లింలకు ముస్లిమే. హిందువు కాదన్నోడికి హిందువు కాదు, ముస్లిం కాదన్నోడికి ముస్లిము కాదు. నా కులం అనుకున్నోడికి నీ కులమే, నా దేవుడు అనుకున్నోడికి నీ దేవుడే. దేవుడు కాదన్నోడికి దేవుడు కాదు. కాబట్టి ఆ చర్చలోకి వెళ్ళడం ద్వారా మనం పొందే ప్రయోజనం ఏమీ లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. బాబా దగ్గరకు వచ్చిన వారు సత్యము, సద్గురువు, సాధకుడు. ఆయన సద్గురువా కాదా అంతవరకే మనం తీసుకోవాల్సింది. ఒకవేళ వేరే చర్చల్లోకి వెళ్ళే వాళ్ళకి మనం చెప్పగలిగేది కూడా ఏమీ లేదు. ఇక తర్వాత మూడవ అంశం హిందూ మతం యొక్క స్వభావం. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క దేవుణ్ణి పూజించే వాళ్ళు ఒక్కొక్క మతం కింద లెక్కేసుకున్నాం అనుకోండి. వైష్ణవ మతం, శైవ మతం, వీళ్ళ ఇప్పుడు చెప్తున్నట్టు సాయి మతం, కార్తికేయ మతం, శాక్తేయ మతం, గణాపత్య మతం, ఇవి విడదీయాలనుకునే వారి మాటలు అనమాట. అయితే ఇవన్నీ కూడా సనాతన తత్వాన్ని సమర్థిస్తూ ఉన్నాయి. బాబాని చూడండి, బాబా ఎక్కడైనా నేను అంటే ఈ 3.5 మూరల శరీరం కాదు, విశ్వమంతా వ్యాపించిన శక్తిని అని చెప్తూ ఉన్నారు. అలాగే విష్ణువుని పూజ చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఏమంటారంటే ప్రతి జీవి అంతరాత్మలో ఉండేటువంటిది ఆ విష్ణువే అని చెప్తారు. అలాగే శైవులు కూడా రుద్ర నమ్మకంలో చూసినట్లయితే అదే ఉంటుంది అన్నమాట. ప్రతి జీవిలో వ్యాపించి ఉన్నవాడు శివుడే అని ఉంటుంది. అలాగే మంత్రపుష్పంలో కానీ మిగతా వాటిలో అంతశ్చరతి భూతేషు గుహాయాం అని చెప్తారనమాట. అంటే ఆ సకల జీవభూతాల్లో ఉన్నటువంటి తత్వం విష్ణువే అని చెప్తారు. అలాగే జగన్మాతను చూడండి, ఆమె అంతటా వ్యాపించి ఉన్న తల్లి అని చెప్తారు. మీరు సినిమాల్లో కూడా చూడండి, సినిమా పాటలు కూడా నరసింహస్వామి ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాలో పాట ఉంది, జయ 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 ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అంటాడు. ప్రణవ స్వరూపం అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నేను నరసింహస్వామి లాగా పూజ చేస్తున్నానని చెప్తా ఉన్నారు. అలాగే అమ్మవారిని పూజ చేస్తూ ఓంకార బీజాక్షరి అని అంటాడు. అంటే ఓంకార తత్వమే నీవు. అంటే మనం ఏ ఆకారాన్ని తీసుకున్నా అంతిమంగా దేన్ని చెప్తూ ఉన్నామంటే ఆ పరతత్వమే సత్యం అని చెప్తూ ఉన్నాం. అందుకనే ఋగ్వేదం చెప్తూ ఉంది, ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం మహోరథో దివ్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంత్యగ్నిం యమం మూతర్విశ్వానమాహో. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఇలా అనేక పేర్లతో దేవుళ్ళు ఉన్నారు, కానీ ఏకం సత్విప్రా బహుదా వదంతి అయిపోయింది. ఇది ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా సనాతన ధర్మాన్ని అంగీకరించిన వాళ్ళే. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏమండి క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు వీళ్ళకి సనాతన లేదు కదా అని లేదండి. వాళ్ళల్లో ఎవరైతే భగవంతుడు ఒక్కడే ఆత్మతత్వమే నిజమైనటువంటి సత్యం, దాన్ని చేరుకోవడానికి ప్రతి మతం ఒక మార్గం అని నమ్ముతారో వాళ్ళందరూ కూడా సనాతన తత్వాన్ని, సనాతన ధర్మాన్ని సమర్థించే వారి కిందనే లెక్క. ఎందుకంటే దేవుడు ఒక్కడు ఏకం సత్ విప్రాబహుదావదంతి, ఒక్క సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు, సత్యం ఒక్కటే అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే సనాతన తత్వాన్ని సమర్థించిన వారే. కాబట్టి హిందూ మతం యొక్క స్వభావం ఏంటంటే విడదీయటం కాదు, కలపటం అనేటువంటిది. ఇక్కడ స్వామి వివేకానంద చెప్తారు, ఒక బావి ఉందట, ఆ బావిలో ఒక కప్ప ఉండేదట. కొత్తగా ఎక్కడి నుంచో సముద్రంలో నుంచి ఒక కప్ప వానలకి కొట్టుకొని వచ్చి ఈ బావిలో పడిందట. ఈ బావిలో ఉన్న కప్ప ఈ కొత్తగా వచ్చిన కప్పని అడిగిందట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే సముద్రం నుంచి అని చెప్పిందట. అప్పుడు ఈ బావిలో ఉన్న కప్ప అడిగిందట, సముద్రం అంటే ఎంత ఉంటుంది, ఇదిగో ఇక్కడి నుంచి ఎంత ఉంటుందా అని అలా దూకి చూపించిందట. చూపిస్తే లేదు లేదు సముద్రం అంటే చాలా పెద్దది అందంట. అట్లయితే ఇంత ఉంటుందా అని ఇంకొంచెం దూరం దూకిందట. లేదు లేదు సముద్రాన్ని దీంతో ఎలా పోలుస్తుంది, ఇది చిన్న బావి అంటే లేదైతే చూడని చెప్పి ఈ చివరి నుంచి ఆ చివరికి దూకిందట. ఎంత ఉంటుందా అని. బాబోయ్ ఇలా కాదు, ఇది సముద్రం చాలా పెద్దది, నువ్వు చాలా అమాయకంగా ఉన్నావంటే అప్పుడు ఈ కప్ప అందట, ఈ సముద్రం నుంచి వచ్చిన కప్పని, నీకు బుద్ధి లేదు, నువ్వు అబద్ధాలు కోరువి, నువ్వు దుర్మార్గురాలివి, అసలు ఈ ప్రపంచంలో ఇంతకంటే ఎక్కువ నీళ్లు ఉన్నది ఎక్కడా లేదు, కాబట్టి ఇదే ప్రపంచం అంతా, కాబట్టి ఇంతకంటే పెద్ద నీటి ఇది అనేటువంటిది లేదు, నీటికి ఆశయం అనేటువంటిది అని చెప్పిందంట. ఈ సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప తిట్లు తింటూ ఉందన్నమాట ఆ కప్పతోటి, ఎందుకంటే అది స్థానిక కప్ప కదా. అలాగా
ఈ హిందూ మతం, హిందూ తత్వం అనేటువంటిది ఒక గొప్ప సాగరం లాంటిది. అయితే ఏదో ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని నా సాంప్రదాయమే హిందూ మతం, ఇక మిగతా సాంప్రదాయాలన్నీ హిందూ మతం కాదని కొంతమంది వాదిస్తూ ఉంటారు. వారితోటి మనం చేయగలిగింది ఏం లేదు. వారు బావిలోని కప్పల్లాంటి వారు. దీన్ని స్వామి వివేకానంద అమెరికాలో చెప్పాడు. క్రైస్తవుడు తన మతం అనేటువంటి బావిలో ఉన్నాడు, ఒక ముస్లిం తన మతం అనేటువంటి తన బావిలో ఉన్నాడు, ఒక హిందూ తన మతం అనే తన బావిలో ఉన్నాడు. ఒకసారి బయటికి రండి, విశాలమైనటువంటి సముద్ర తత్వాన్ని చూడండి. అది సత్యం. ఏకం సత్, సబ్కా మాలిక్ ఏక్. దీన్ని మీరు తెలుసుకోండి అనేటువంటిది ఆయన అక్కడ ప్రకటించినటువంటిది. సబ్కా మాలిక్ ఏక్ అనేది బాబా గారు చెప్పింది. ఏకం సత్ అనేటువంటిది వేదం, ఋగ్వేదం చెప్పినటువంటిది. కాబట్టి ఇది హిందూ మత తత్వం. దీన్ని మనం తెలుసుకోవాలి. ఇక 4వది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటికి సంబంధించి అనేక రకాలైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. చాలామంది బాబా తత్వాన్ని వివరిస్తున్నారు, సచ్చరిత్రను వివరిస్తున్నారు. కొంతమంది చట్టపరంగా ముందుకు వెళ్తున్నారు, కొంతమంది పురాణపరంగా ముందుకు వెళ్తున్నారు, కొంతమంది అనేక రకాలైన ఆధారాలు చూపిస్తున్నారు, కొంతమంది కొద్దిగా గొడవలకి అగ్రెసివ్గా కూడా మాట్లాడుకుంటూ పరస్పర దూషణలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి అని అంటే, నీ మనసు ఏంటో నువ్వు తెలుసుకో ముందు. బాబా గారు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, ఏది చెప్పినా నీవేంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఆందోళన పడద్దు. బాబా గారు చెప్పింది ఏంటంటే, నువ్వు స్థిమితంగా ఉండు. ముందు నువ్వు నీకు ఏది నచ్చితే, ఏది సరైనదంటే దానిని నువ్వు సమర్థించు. కానీ నువ్వు స్థిరంగా ఉండు, ప్రశాంత చిత్తంగా ఉండు. నువ్వు దేన్నన్నా విను, దేన్నన్నా సమర్థించు, ఎలా అన్నా చేసుకో, కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అంటే నువ్వేం చేయాలి అంటే, మనం ఏ వీడియోలు చూసినా, ఏది సమర్థన చేసినా సాయంత్రం పడుకోబోయే ముందు సచ్చరిత్రలో ఒక అధ్యాయం వినండి. దత్తసాయి మందిరం వాళ్ళు చాలా చక్కటి క్యాసెట్ పెట్టున్నారు యూట్యూబ్లో. నేనైతే ఈ వీడియోలు ఏవి వినను, ఎందుకంటే అవి మనసును ఉద్రేకపరిచేటువంటివి. సత్వ రజస్తమో అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. సాత్వికం అంటే మీ మనసును శాంతంగా ఉంచేటువంటి వీడియోలు. మరి రజోగుణం అంటే మీ మనసును రెచ్చగొట్టాయి. తమోగుణం అంటే మీ బుద్ధిని బుద్ధిహీనులుగా మార్చి, అంటే ఆవేశము, కోపము, ఇటువంటివన్నీ తెప్పించేటువంటివి. మరి ఈ వీడియోలు చూస్తే ఏమి కలుగుతాయంటే, రజోగుణం, తమోగుణం పెరిగిపోతుంది. మరి దానివల్ల ఎవరికండి నష్టం? మనకే నష్టం. కాబట్టి పడుకునేటప్పుడు సచ్చరిత్రలో ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు వినండి. మన యొక్క సందేహాలన్నిటికీ సమాధానాలు సచ్చరిత్రలోనే వచ్చేస్తాయి. లేదు భగవద్గీత కూడా మేము వినే అలవాటు ఉంది అంటే, చక్కగా భగవద్గీతలో ఒక అధ్యాయం వినండి, మీ మనసు శాంతిస్తుంది. ఈ రెండు ఒకటేనండి. భగవద్గీతకి సాయి సచ్చరిత్రకి తేడా లేదు. భగవద్గీత థియరీ, సాయి సచ్చరిత్ర ప్రాక్టికల్. అంతే. ఇది మన సాయి బంధువులందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి ఈ వాద వివాదాల గొడవలు ఏంటి అంటే, ఈ వాద వివాదాలు అనేటువంటి బాబా గారు ఉన్నప్పటి నుంచి ఉంటూనే ఉన్నాయి. బాబా గారి తత్వ ప్రచారంలో ఇదొక మార్గం. బాబా గారిది పాజిటివ్ ప్రచారం ఒకవైపు జరుగుతుంటే, నెగిటివ్ ప్రచారం కూడా ఒకవైపు జరుగుతుంది. ఈ నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళల్లో కొంతమంది ఎవరైతే చాలా స్థిరమైన అభిప్రాయం ఉన్నవాళ్ళు ఉంటారో, వారిలో కొంతమంది మారిపోయి బాబా దాంట్లోకి వచ్చేస్తారనమాట. మనం సాయిబాబా జీవితాన్ని సమగ్రంగా గమనిస్తే జరిగేటువంటిది ఇదే. బాలబాటే మొట్టమొదటిలో బాబా గారిని ఎంత వ్యతిరేకించాడో, ఎంత దుష్ప్రచారం చేశాడో అంత భక్తుడిగా మారిపోయాడు. అలాగే బాబా చరిత్రలు మనకి చాలామంది కనబడతారు. కాబట్టి వారి గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మో బాబాకి ఏదో అయిపోతుంది, అలా అయిపోయింది, ఇలా అయిపోయిందని. ఏమీ కాదండి. యూట్యూబ్లో ఎక్కువ మంది వీడియోలు చూసినంత మాత్రాన, కామెంట్లు పెట్టినంత మాత్రాన సమాజంలో అనేక రకాలైన ప్రజలు ఉంటారు. వారికి ఇష్టమైనటువంటి వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని ఎవరు నిరోధించలేరు. కాబట్టి వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బాబా పేరు మీద గతంలో కూడా ఎంతోమంది మోసాలు చేసినటువంటి బాబాలు, సాధువులు కూడా ఉన్నారు. మీరు గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు బాబా పేరు మీద బాగా పేరు పొంది చివరికి అనేక రకాలైనటువంటి కేసుల్లో చిక్కుకొని పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళారు. బాబా భక్తులుగా చెప్పుకున్న వాళ్ళే నేను చెప్తుంది. కానీ బాబా తత్వానికి ఏమైందండి?
ఇప్పుడు బాబా తత్వం పేరు చెప్పుకొని అన్యాయాలు అక్రమాలకు పాల్పడితే అది బాబా తప్పు ఎలా అవుతుంది? అది ఒక బాబా విషయంలోనే కాదు, అనేక మంది సన్యాసులుగా ఉన్నవాళ్ళు, పాస్టర్లుగా ఉన్నవాళ్ళు, ఉలేమాలుగా ఉన్నవాళ్ళు, ఇలా ఉన్నవాళ్ళు చాలామంది అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కటకటాల వెనక్కి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. అంత మాత్రం చేత ఏ మతాలకు కానీ ఏ దేవుళ్ళకి కానీ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కాబట్టి బాబా సిద్ధాంతం అనేది బాబా తత్వం మీద ఆధారపడి ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, మనం చర్చ చేసి ఎలాగైనా సరే దీన్ని ఆపితే బాగుంటుంది కదా అని చెప్పి. ఏమండి, ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది, ఇక్కడ చర్చకి ఆస్కారం లేదు. ఇక్కడ వాదనలు జరుగుతున్నాయి. వాదనలలో ఏది నిలబడదనమాట. చర్చకి వాదనకి తేడా ఏంటంటే, చర్చ చేయాలి అంటే ఇద్దరు సమఉజ్జీలుగా ఉండాలి. ఇప్పుడు ఒకరు బాబా గురించి ప్రతిపాదించారనుకోండి, ఏమండి మేము బాబాని దేవుడు అంటున్నామంటే, వీరు కూడా కాదండి మేము ఈయన్ని దేవుడు అంటున్నామని వాళ్ళు కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టాలి. బాబా యొక్క ప్రామాణికం అంటే బాబా దేవుడు అనడానికి మనం చూపిస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు, వారు కూడా ఈయన దేవుడు అని చెప్పడానికి ఆధారాలు ఏమిటని వారు కూడా చూపించాలి. అలాగే ఉపనిషత్ ప్రమాణాలు, సనాతన ధర్మానికి నువ్వే ప్రమాణాలు తీసుకుంటున్నావు అనేది వీరి దగ్గర ఉండాలి, వారి దగ్గర ఉండాలి. అది కదా చర్చ అంటే. అలాగే జరగట్లేదు. మీరు చూడండి, సాయిబాబా మీద అనేక రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వీళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇది ఎలా అవుతుందండి చర్చ? అది చర్చ కాదు. మీరు క్రికెట్ ఆడతారు, యువతల వాళ్ళు బౌలింగ్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు బౌలింగ్ వేయాలి, వీళ్ళు బ్యాటింగ్ చేయాలి. ఇక్కడ అలా లేదు. అవతల నుంచి బాల్స్ వేస్తూ ఉంటారు, వీళ్ళు ఆడుతూ ఉండాలన్నమాట. వాళ్ళు ఇసిరేస్తూ ఉంటారు, ఎడబడితే అట్టేస్తూ ఉంటారు, నెత్తి మీద వేస్తారు, పక్కకి వేస్తారు. అదేంటంటే నువ్వు సరిగా ఆడలేకపోయావు, నీకు ఆడటం చేత కావట్లేదు అంటారు. నువ్వు కూడా ఆడితే కదా తెలిసేది. ప్రమాణం ఏంటి? ఇప్పుడు మనం చెప్పాం, సనాతన ధర్మం అంటే ఇది, సాయితత్వం ఇది, హిందూ మతం ఇది. నువ్వు కూడా ఈ మూడింటికి వివరణ ముందు చెప్పాలి. అప్పుడు కదా వచ్చి సమౌజ్జిక చర్చ. కాబట్టి ఈ చర్చలు కాదు, చర్చలు చేయడానికి ఎవరు కూడా అక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. అలాగే మరి మనకి నచ్చిన విధానాలు, అలాగే షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటిది ఏం చేస్తుంది అన్నప్పుడు, షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటిది బాబాని ప్రధానంగా గ్లోబల్ సెయింట్ అని చెప్తూ ఉంది. మతాలు కాదండి, మనకి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచం మొత్తానికి శాంతిని, సామరస్యాన్ని సృష్టించటానికి వచ్చినటువంటి మహానుభావుడు షిరిడి సాయిబాబా. కాబట్టి దీన్ని సమర్థించే వారందరూ కూడా షిరిడి సాయి గ్లోబల్ మిషన్కి మద్దతునివ్వండి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే కేవలం సత్యాన్ని మాత్రమే చెప్తాం. మనం వాదనలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏమిటి సత్యం అంటే, ఇది చూడండి, ఉపనిషత్ తత్వమే సాయి తత్వం. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో సాయిబాబాది కూడా అదే చెప్పారు అనేటువంటి ఒక పుస్తకం. అలాగే వేదాలు, ఋగ్వేదం ప్రధానంగా, వేద విహితం సాయి మార్గం అనేటువంటి పుస్తకాన్ని మన ఇది ఎప్పుడండి 6 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటిది. దీంట్లో వేద మంత్రాలని కోట్ చేస్తూ ఏ వేద మంత్రంలో ఏం చెప్పారు, వేద మంత్రంలో భగవతత్వం ఏం చెప్పబడింది, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతోర్బాహురుత విశ్వతస్పాత్ అని చెప్పబడింది. అంటే విశ్వమంతటా ఆయన యొక్క కన్నులు, నోర్లు, చేతులు, కాళ్ళు ఉన్నాయని చెప్పబడింది. ఇది బాబాగారు నిరూపించారు కదా. కాబట్టి ప్రతిదానికి మంత్రము, ఋగ్వేదంలో మంత్రము, ఆ మంత్రం ఏ మండలంలో ఏ సూక్తంలో ఎన్నో మంత్రము అనేటువంటిది మెన్షన్ చేసి దానికి అనుగుణంగా సాయి సచ్చరిత్రలో బాబా గారు ఇచ్చినటువంటి అనుభూతులు. ఉన్మదిత మౌనియేన వాతస్థిమా వయం శరీర దస్మాకం యూయం మర్తాసు అభిపశ్యత అంతరిక్షేణ పదతి విశ్వరూప వాచాకాశాత్ మునిర్దేవస్య దేవస్య సౌకృత్య సకాయహిత. గురువులు చెప్తూ ఉన్నారు, మా శరీరాలను మాత్రమే మీరు చూడగలరు, కానీ మేము ఆత్మగతమై ఉన్నాము, మేము సర్వము సంచరించగలము, అంతరిక్షంలో నడవగలము. ఇలాంటి మాటలన్నీ ఎవరు చెప్పారు? బాబాగారు చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రమాణాలు అంటే మనం ఏంటి చెప్పేది అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే సత్యం, ధర్మం, ఉపనిషత్తులైనా వేదంలో అయినా మనకు కావాల్సింది సత్యము, ధర్మము. ఇవి రెండింటి గురించి మనం మాట్లాడతాం. అలాగే సాయి సత్యయానం, బాబాగారు చెప్పినటువంటి మార్గం ఏంటిది అనేటువంటిది, ఇవన్నీ మనం ఏం చెప్తున్నాం అంటే సత్యాన్ని, అంటే మసక చీకటిలో మనకి తాడో పామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నదాన్ని టార్చ్ లైట్ వేసి చూపించడానికి సత్యాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనకు చూడండి, అందరికీ అర్థమయ్యే రీతిలో సాయిబాబా యొక్క కథలు
ఆయన యొక్క తత్వాన్ని పూర్తిగా వివరించేలాగా సాయిబాబా కథల్ని మనం ముద్రించడం జరిగింది. అలాగే సాయి సత్యవ్రతం ఉపనిషత్ ప్రమాణాలతోటి, మామూలుగా బయట చదివేది కాదండి. ఎందుకు ఉపనిషత్తులు అని చెప్తున్నాం అంటే, గురువు సనాతన తత్వానికి ప్రతినిధి. సనాతన తత్వం ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఉపనిషత్ మంత్రాలతో మాత్రమే ఇది రూపొందించబడినటువంటిది. అదేవిధంగా మనం అందరం అర్థం చేసుకోవడం కోసం మతాల అధ్యయనం, మతాల పరిశీలన, వాస్తవాల అవగాహన అనే పేరుతోటి ప్రతి మతం గురించి ఇందాక మనం చెప్పుకున్నదంతా కూడా ఒక బుక్లెట్ రూపంలో రూపొందించడం జరిగింది. ఇవే కాదు, భగవద్గీతలో సత్యం ఎక్కడ ఏం చెప్పబడింది, ధర్మం ఏం చెప్పబడింది, బైబిల్లో సత్యం ధర్మాలు ఎలా చెప్పబడ్డాయి, ఖురాన్లో సత్యం ధర్మాలు ఎలా చెప్పబడ్డాయి, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. షిరిడి సాయి గ్లోబల్ మిషన్ ద్వారా ఎక్కడైనా సరే సత్యం ధర్మం అవి ఎక్కడుంటే అక్కడ అవి తీసుకుంటాం. ఈ మతంతో, మత సిద్ధాంతాలు, మత నియమాలు వాటితో మనకు అవసరం లేదు. ఆ షిరిడి సాయి గ్లోబల్ మిషన్ వాటిని తీసుకోదు. ఎందుకంటే ఇది గ్లోబల్ మిషన్. ఇది ఇక్కడ మాట్లాడినా, అమెరికాలో మాట్లాడినా, ఆఫ్రికాలో మాట్లాడినా, చైనాలో మాట్లాడినా మనం ఒకే సిద్ధాంతం, సత్యం ధర్మం అనేటువంటి వాటిని అవి ఎక్కడ చెప్పబడున్నా తీసుకొని ఇదిగో ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున ప్రధానంగా వీటిని ప్రచారం చేయడం జరుగుతుంది పుస్తకాల రూపంలో, మన యూట్యూబ్ వీడియోల ద్వారా, అలాగే మన సత్యధర్మ వైభవ కార్యక్రమాల ద్వారా, అలాగే సత్యవ్రతాలు అనేటువంటివి మన మందిరాల్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ బయట ఎలాగైనా మాట్లాడుకోవచ్చండి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ గొడవలోకి వెళ్తే మన మనశ్శాంతిని కోల్పోతాం. అంత మాత్రం చేత చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం మద్దతు ఇస్తూనే ఉంటాం. ఎవరి స్థాయికి వారు, నా మనసుకి ఎవరు నచ్చితే వారికి మనం మద్దతు ఇస్తాం. అది మన వ్యక్తిగతం. అయితే భారత రాజ్యాంగం ప్రకారం మన హక్కులకు భంగం కలిగించేటువంటి ఇది ఎవరికీ లేదు. మనం బాబా మందిరాల్లో కానివ్వండి, మన వ్యక్తిగతంగా కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి ఆటంకపరిచినా, మనకు ఇబ్బందులు కలగజేసినా వెంటనే లీగల్ చర్యలు మనం తీసుకోవచ్చు. కాబట్టి దీనికి షిరిడి సాయి గ్లోబల్ మిషన్ లీగల్ సెల్ అనేటువంటి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా షిరిడి సాయి గ్లోబల్ మిషన్ అనేటువంటిది కొన్ని విషయాల మీద మనందరితోటి పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుంచుకొని మనం ప్రశాంతంగా ఉందాం. బాబా చెప్పినట్లు నీ ముందల జరుగుతున్న నాటకమును నిశ్చింతగా నిలుచొని పరిశీలించుము, ఓర్పుతో ఉండము అనేటువంటి తీసుకొని సత్యాన్ని మాత్రమే చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.